నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషాయిలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీ చిన్ననాటి జ్ఞాపకాలకి తీసుకెళ్ళిపోతున్నాను. ఏం లేదండి, మన పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు, కానీ మనం చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో జ్ఞాపకాలు. అది మన పిల్లలకి మనం వడ్డించాం, ఇప్పుడు మన వాళ్ళకి. అంటే షో అన్ని ఏజ్ వాళ్ళు చూస్తారు. మీరు యంగ్గా ఉన్నవాళ్ళైతే, మీరు స్కూల్లో పిల్లలైతే మీరే చేసుకోవచ్చు. మీకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి చేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళు అయితే వాళ్ళ మనవాళ్ళకి వాళ్ళకి చేసి పెట్టచ్చు. ఎవరికి చేసి ఇచ్చినా మనం కూడా దాక్కొని తినేయాల్సిందే. ఇది నేను మాట్లాడుతుంది పుల్ల ఐస్. ఈ ఐస్ గోళాలని రకరకాలుగా మార్కెట్లో ఇప్పుడు కూడా దొరుకుతుంటాయి. ఐస్ పాప్సికల్స్ అని ఫేమస్గా పెద్ద పెద్ద షాపుల్లో దొరుకుతాయి. మన ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎండలు అయిపోతూ వర్షాలు స్టార్ట్ అయ్యే ఆ రోజుల్లో బాగా ఇష్టపడేది నేరేడు పళ్ళు. ఎందుకంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు మనకి నేరేడు పళ్ళు మార్కెట్లో ఫుల్గా దొరుకుతాయి. మా చెట్టు నిండా నేరేడు పళ్ళే. అయితే ఈ నేరేడు పళ్ళు వాటి గింజలు తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసుకోండి. ఆ రెసిపీ ఎవరైనా ఒక్కసారి చూస్తే చాలు తెలిసిపోతుంది. కాకపోతే ఇందులో ఫ్లేవరింగ్ ఉంటుంది. ఫ్లేవరింగ్ ఏంటి? రాక్ సాల్ట్, నల్ల ఉప్పు, దాంట్లో కొంచెం సల్ఫర్ ఉండి ఆ ఫ్లేవర్ ఆ నేరేడు పండుతోటి భలే అద్భుతంగా దీంట్లో ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఈ రాక్ సాల్ట్ని ఇందులో వేసేయండి. రాక్ సాల్ట్ వేసేసి దాంట్లో నిమ్మకాయ, నేరేడు పండు మంచి తీయటి ఉన్నాయనుకోండి, వాటిల్లో కొంచెం నిమ్మకాయ వేసుకోండి. అదే కనుక కొంచెం అంత తీయగా లేకపోతే ఆ పులుపుతో ఉంటే అదే సరిపోతుంది. కానీ నా నేరేడు పళ్ళు భలే తీయగా ఉన్నాయి, అందుకని చెప్పేసి దీంట్లో నిమ్మకాయ కొంచెం వేసుకోవడం వల్ల కూడా దీంట్లో మంచి ఫ్లేవర్ పెరుగుతుంది. ఇంకొకటి పంచదార వీలైనంత వరకు కొంచెంగా వేసుకోండి. 1 చెంచా 2 చెంచాలు ఇందులో వేసుకుంటే సరిపోతుంది. మరి దీంట్లో కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసేసుకుందాం. మరీ ఎక్కువ వేయకండి నీళ్ళు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే. ఇంత మనకు సరిపోతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పుర్రని గ్రైండ్ చేశారంటే మీకు మంచి ఆ పర్పుల్ కలర్లో మనకి డ్రింక్ తయారవుతుంది. దీన్ని మనం ఐస్ క్యూబ్లు తయారు చేసి దాంట్లో వేసుకోవచ్చు. లేకపోతే మనకి మార్కెట్లో మనకి ఇట్లా ఐస్ పుల్లలు చేసుకునే ఈ ప్లాస్టిక్ కంటైనర్లు కూడా దొరుకుతాయి. దీంట్లో పోసుకొని కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవడానికి చాలా ఈజీ, శుభ్రంగా కూడా ఉంటాయి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి దీన్ని టేస్ట్ చూద్దాం. అయితే నేను ఎప్పుడు కొంచెం ఎక్కువగా తయారు చేసుకుంటాను. వాటర్లో పోసిన తర్వాత ఇంత మిగుల్చుకొని చిన్న గ్లాస్లో తీసుకొని తాగితే దాని టేస్ట్ సూపర్ అదిరిపోతుంది. సో ముందు దీన్ని గ్రైండ్ చేసేసి మన ఐస్ ఈ వీటిలలో వేసుకొని రెడీ చేసుకుందాం. చూడండి, మన డ్రింక్ రెడీ అయిపోయింది. అయితే మనం వీటి కోసం మన ఐస్ గోళాలు తీసుకొని వీటిలలో వేసేసుకుందాం. నేను ఎప్పుడు ఇది చేసుకున్నా వేసుకొని దీన్ని తాగితే మజానే వేరు. అద్భుతం, అమోఘం. అదే దీన్ని ఫుల్ ఐస్ క్రీమ్ కింద ఎలా ఎంజాయ్ చేయాలో తర్వాత చూద్దాం. మనం వీటిలలో పోసేసాం. జాగ్రత్తగా ఈ పుల్లలు, వీటికి చిన్న చిన్న చిల్లులు ఉంటాయి, అది తర్వాత వీటిని పట్టుకోవడానికి భలే ఈజీగా ఉంటుంది. ఇలా పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఫ్రీజర్లో పెట్టేసి మంచి ఐస్ అయిన తర్వాత తిని ఎంజాయ్ చేస్తే సూపర్గా ఉంటుంది. ఎండాకాలంలోనే కాదు, మనకి జూన్, జూలై వర్షం పడ్డప్పుడల్లా ఇలాంటివి తీసుకొని వెళ్ళి ఆ వరండా బాల్కనీలో నుంచొని ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ నా సామిరంగా దాని మజానే వేరు. సో ఇప్పుడు మరి మామిడి పళ్ళతోటి ఎలా చేయాలో చూద్దాం. మామిడి పళ్ళు మంచిగా పండిన ముక్కలు వేసుకోండి. లేదంటే రసం మామిడి వస్తే ఆ రసం తీసి కూడా మీరు వేసుకోండి. ఇందులో కొంచెం పంచదార, అయితే ఇది చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. ఇందులో మనం ఎక్కువ వేయం, కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇందులో నీళ్లు కాకుండా డైరెక్ట్ కొబ్బరి పాలు ఇందులో వేసేసుకుంటాను. అలాగే సబ్జ గింజలు నానబెట్టిన నీళ్లు కూడా ఇందులో ఉంటాయి. సబ్జ గింజలు ఇవి కూడా చాలా బాగుంటుంది. అయితే
చాలామంది సబ్జ గింజలు తర్వాత కూడా వేసుకుంటారు, కొంతమంది గ్రైండ్ అందులోనే చేసేస్తారు. నేను సగం ఇందులో గ్రైండ్ చేస్తాను, సగం మామూలుగా అలా వేస్తాను. నోట్లో అక్కడక్కడ తాకుతూ భలేగా ఉంటుంది. సో ఫస్ట్ కొంచెం పంచదార, కొంచెం ఉప్పు, మామిడి పళ్ళు, కొబ్బరి పాలు వేసేసి దీన్ని గ్రైండ్ చేసుకొని దీన్ని ఎలా మళ్ళీ మనం పాప్సికల్లో సెట్ చేసుకోవాలో చూద్దాం. సో చూడండి, దీంట్లో కూడా మంచిగా వచ్చేసింది. ఇంకా కొంచెం సబ్జ గింజలు ఉంటే ఇందులో వేసేయండి. అది కరుగుతూ కరుగుతూ నోట్లో మనం తినేటప్పుడు భలే మజా వస్తుంది. ఏదైనా కానీ లైట్గా టేస్ట్ చూడాలి. దీంట్లో స్వీట్నెస్ మీరు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు, నాకు కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడు మనం మన ఐస్ గోళాలు తయారు చేసే వీటిలలో వేసుకుందాం. చూడండి, మరీ పైదాకా వచ్చేదాకా పోసేసుకోండి. ఇలా వేసేసి పుల్లలు పెట్టేద్దాం. వీటిని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే చక్కగా ఫ్రీజ్ అయిపోతాయి. ఇలాంటివి నా దగ్గర ఎన్నో రకాలు ఉన్నాయి. అల్యూమినియంతో చేసినవి ఉన్నాయి, వేరే రకరకాల పిల్లల కోసం రకరకాల రంగులవి కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. అలాంటివి తీసుకొచ్చుకోండి. ఇలా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రీజర్లో పెట్టేసి ఒక ముందు రోజు సాయంత్రం పూట పెడితే నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. 6 గంటలైనా సరిపోతుంది, ఫ్రీజ్ అయిపోతాయి. సో మరి ఇవి ఫ్రీజ్ అయిన తర్వాత దీంట్లో మజా, దీంట్లో ఆ రుచిని ఫుల్గా ఆస్వాదిద్దాం. మనం ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం. కానీ ఒక విషయం చెప్పాలి, ఇది చేసేటప్పుడు పిల్లలకి చెప్పమాకండి. ఎందుకంటే అక్కడే కూర్చొని అరగంటకు ఒకసారి అయిపోయిందా లేదా అని మిమ్మల్ని కూడా సతాయిస్తుంటారు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అలాగే చేసేవాడిని. అయితే ఒక రోజు ముందు కనుక చేసి పెట్టుకుంటే మరుసటి రోజు తినడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి, ఈజీ కూడా వచ్చేస్తాయి. సో ముందు మనం నేరేడి పళ్ళతో మనం చేసింది ఇలా కేవలం కొంచెం నీళ్ళల్లో ఇలా ముంచి పెట్టేసామనుకోండి, 1 నిమిషం పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. ఇంకొకటి, ఎండాకాలం అయిపోవచ్చింది, మరి వానాకాలం స్టార్ట్ అయింది. వానాకాలంలో ఇవి తింటే దీని మజానే వేరు. తర్వాత ఇంకొకటి, ఇలా చేత్తో లైట్గా రబ్ చేయడం వల్ల ఈజీగా చూడండి మన నేరేడి పళ్ళు, ఆ బ్లాక్ సాల్ట్, ఆ 2 కాంబినేషను ఎంతో గొప్పటి టేస్ట్ తీసుకొస్తుంది. మనం ఎన్నో రకాల చిన్నప్పుడు ఇంటి ముందుకు వచ్చి ఆ ఐస్ని బాగా గ్రేట్ చేసి దానిపైన ఆ రంగు నీళ్లు పోసేవాళ్ళు. ఇప్పట్లో అలా వచ్చినా మనం పిల్లలకి పెట్టడానికి రెడీగా లేము. కానీ ఇదే ఐస్ గోలా మన ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, దీంట్లో ఆ బ్లాక్ సాల్ట్, ఆ నేరేడు పళ్ళు. ఇంకొకటి, మనకి నేరేడు పళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా కొనుక్కొని తినండి. ఎందుకంటే నేరేడు పళ్ళల్లో స్పెషల్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. డెఫినెట్గా మధుమేహం ఉన్న వాళ్ళకి మంచిది అంటారు అందరికీ. కానీ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. నేరేడు పళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటాను. ఆహా, ఇవి ఇంట్లో చేస్తే నేను వీటిని కొరుక్కు తినేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ కొంచెం బ్లాక్ సాల్టు, ఆ నేరేడు పండులో ఉన్న ఆ తీపి, పులుపు, ఒగరు, అన్ని రుచులు పుల్లబెట్టుకొని చేసుకునే ఐస్. చిన్నప్పుడు ఎన్ని రకరకాలుగా చేసేవాళ్ళం. మనకి ఐస్ క్యూబ్స్ తయారు చేస్తే దాంట్లో పుల్లలు పెట్టేసి దాంట్లో రకరకాల ఫ్లేవర్ డ్రింక్స్ వేసి చేసుకునేవాళ్ళం. మనం ఇలాంటివి చేసేటప్పుడు ఎలాగా మనం ఫ్రూట్స్ తోటి చేశానో అదేవిధంగా రకరకాల ఫ్రూట్స్ తోటి మనం చేసుకోవచ్చు. కానీ ఆ ఫ్రూట్లో కనుక పులుపు, తీపి, కొంచెం ఒగరు, ఈ 3 ఉంటే కనుక మనం పంచదార కొంచెం యాడ్ చేస్తాం, దాంట్లో వేరే ఫ్లేవరింగ్స్ కూడా యాడ్ చేస్తాం. ఇవి తింటే ఆహా, ఎండాకాలమైనా వర్షాలు పడుతున్నప్పుడైనా ఎప్పుడైనా ఇలాంటి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మరి ఇది టేస్ట్ చేసాం, దీంట్లో ఒక స్పెషల్ ఫ్లేవర్ టేస్ట్ వచ్చేసింది. నెక్స్ట్ మరి మనం ఆ మ్యాంగో ఎలా ఉందో అది కూడా చూసేద్దామా. ఒక రుచి ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, కానీ మనసు ఎక్కడ ఆగుతుంది మన దగ్గర చక్కటి ఆహా. మరి ఈ మామిడి పండు ఐస్ గోలాలో మనం ఏం వేసుకున్నాం, సబ్జ గింజలు. దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మామిడి పండు ఫ్లేవర్ని పెంచగలిగేది, అంటే అరటి పండ్ల ఫ్లేవర్ని కూడా పెంచుతుంది, పైనాపిల్ ఫ్లేవర్ని కూడా పెంచుతుంది, అది కొబ్బరి. ఆ కొబ్బరి పాలు కూడా ఇందులో వేసుకుంటే ఆహా. షుగర్ శాతం కొంచెం తగ్గించండి, న్యాచురల్గా ఆ ఉన్న ఫ్లేవర్స్ని ఎక్కువగా ఎన్హాన్స్ చేయండి, తినండి. ఇవి తినేటప్పుడు ఎంత ఆనందం వస్తుందో, మనం చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ. మే ఆఖరులో, జూన్లో మనకి మామిడి పళ్ళు చాలా ఎక్కువగా మంచి స్వీట్ క్వాలిటీ దొరుకుతాయి. ఆ మామిడి పళ్ళు తెచ్చుకొని కొంచెం రసాలు కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పడేసేయండి.
ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని రకరకాల స్వీట్లలో వాడుకోవచ్చు. ఇలా సింపుల్ పెద్ద పెద్ద మిఠాయిలు చేసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న వాటిలలో ఉన్న ఆనందాన్ని పిల్లలకి మనం కథలు కూడా చెప్పచ్చు. ఎందుకంటే వీటి వెనకాల ఎన్ని కథలు మనం పడేవాళ్ళం. ఇప్పటి పిల్లలకి అపార్ట్మెంట్లో రూమ్ ఉన్న వాళ్ళకి ఆ సంతోషాలు అవి తెలియదు. మనం మాటలతోటైనా కథల్లో అయినా వాళ్ళకి చెప్దాం. తప్పకుండా చేసుకోండి. మామిడి పండు, కొబ్బరి, ఆ పాలతో వచ్చిన ఫ్లేవర్, నేరేడి పళ్ళతో వస్తున్న ఇవి ఎంతో అద్భుతం. మరి చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తాను కదా, బీరిచి కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, అన్ని రుచులు మీ సొంతం చేసుకోండి, గ్రేట్గా ఎంజాయ్ చేయండి. నేరేడి పండు, మామిడి పండుతో ఐస్ గోలా. దీన్ని తయారు చేయడానికి ముందుగా బ్లెండర్లో మన నేరేడి పండు గింజలు తీసేసి వేసి దాంట్లో నల్లుప్పు, నిమ్మకాయ జ్యూసు, కొంచెం పంచదార, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ చేసిన పేస్ట్ ని మనం ముందుగా రెడీ ఉన్న మోల్డ్లలో వేసుకొని దాంట్లో ఆ పుల్లలు పెట్టి ఓవర్ నైట్ ఫ్రీజ్ చేయాలి. ఇదే విధంగా మామిడి పండు జ్యూస్ కానీ మామిడి పండు ముక్కలు తీసుకొని పంచదార, కొంచెం ఉప్పు వేసి కొబ్బరి పాలు వేసి దాంట్లో సబ్జా గింజలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మామూలు సబ్జా గింజలు కూడా అందులో యాడ్ చేసి చూపించిన విధంగా మోల్డ్లో వేసుకొని ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వీటిని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.